దేవుడు తన గొప్ప ప్రేమతో నిన్ను నన్ను మనలో ప్రేమించి మరణముల నుంచి తప్పించి జీవములోకి నడిపించిన దేవుడు. అందుకు ఆమె ఋతు గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం చూద్దాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ఇలాగున రాయబడి ఉన్న ఈ మాటని ఒకసారి మనం కూడా లోతుగా వెళ్ళి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, ప్రతి మానవుడు కూడా ఈ రీతిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఋతు గ్రంథం దొరకలేదా? దొరికింది. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. నమ్మదగిన దేవా, నీ పొందిన ప్రభా, నీ చిత్తంలో మరొకసారి ప్రార్థన చేస్తున్నా. నీ సహాయం కొరకు ప్రభా, నీ మాటలు వినాలని, ఆలకించాలని భయముతో, భక్తితో, ఆశతో, ఆసక్తితో అయా నీ మందిరంలో చేరుకున్నాం. నాయన మమ్మల్ని చేర్చాం. కాబట్టి నాయన లైవ్లో కూడా చాలా మంది నాయన కూడుకొని ఉండి ఉంటారు. ప్రభా, మా అందరితో మీరు మాట్లాడుచుండగా మేమందరము కూడా నీ మాటలు విని జాగ్రత్తగా ఆలకించడానికి తగిన జ్ఞానమును, ఇంట్రెస్ట్ను మీరు దయచేయి ప్రభా. మాకు జ్ఞాపక శక్తిని దయచేయి నాయన. ఇక్కడ చదవబడిన లేఖనం నాయన ఉన్న తండ్రి, ఒక వ్యక్తి ఇంకొక ఆటితో మాట్లాడుచున్న మాట నాయన, ఈ లోకముతో కూడా ప్రభా మీరు మాట్లాడుచున్న ఈ మాటని మేమందరము తెలుసుకుని అయాది ఉన్న తండ్రి నీ చిత్త ప్రకారముగా జీవించడానికి సహాయం చేయమని నాయన. నీ సహాయం మాకు కావాలి. మాతో మీరు మాట్లాడి నాయన, ఇక్కడ నా రూపం కాదు మీ రూపం కనిపించి మీ స్వరాన్ని వినిపించమని యేసు నామములో మా మనవులని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటని గమనించాలి. ఏంటంట? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? బోయాజు ఋతు అనే ఆమెతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ యొక్క ఋతు గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మాకు తెలుసండి, ఋతు అంటే మోయాబురాలు. ఆమె మోయాబు నుంచి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆ బెత్లెహేములో అత్తతో పాటు ఉంది అని మనము జనరల్ గా తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఇంకొంచెం లోతుగా వెళ్తే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, న్యాయాధిపతులు ఉన్న ఆ సమయాలలో మరి క్రమము లేక అక్రమముగా జీవిస్తున్న సమయాలలో ఇశ్రాయేలీలే కావచ్చు, అక్కడ ఉన్న ప్రతి వారు కూడా అక్రమముగా జీవిస్తున్న
అన్యాయంగా జీవిస్తున్నా, క్రూరంగా జీవిస్తూ మరి చాలా చండాలంగా ప్రవర్తిస్తున్న ఆ సమయాలలోనంట రూతు వారందరి మధ్యలో ఒక క్రమము కలిగి, ఒక భక్తి కలిగి, ఒక భయం కలిగి, దేవుని మీద ప్రేమ కలిగి జీవించడానికి ఇష్టపడిందంట. ప్రియులారా, జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. క్రైస్తవులు అనబడిన వారు అన్యాయస్తులై, దేవుడు గుర్తెరిగిన వారు దుర్మార్గులై జీవిస్తున్నప్పటికీ అన్యురాలు అయిన ఒక మోయాబురాలట, అన్యురాలైన ఒక మోయాబురాలు, దూరదేశస్తురాలు, ఆమె వచ్చి యోర్దానికి, ఈ దేశం అంట యోర్దానికి ఈశాన్య మూలలో ఉంటదట. పురిలారి ఈ విషయాన్ని గమనించాలి. ఈ మోయాబు దేశం ఉన్న ఈ ప్రాంతం నుంచి ఆమె ఎక్కడికి వచ్చిందంట? ఆమె ఆ స్థలం విడిచి రావటం విశేషం. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా నువ్వు చేసిన దాన్ని బట్టి, జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. పిల్లరా, ఈ మాటను మీరు అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా నీవు చేసిన దానికి, అక్కడ ఆగుదాం ప్రియులారా. నీవు చేసిన దానికి ఏం చేసింది ఈమె? ఎందుకు ఈమె గురించి అంతగా సర్టిఫికేట్ ఎందుకు అంతగా ఆమెని హెచ్చిస్తున్నాడు? ఎందుకు అంతగా ఆమెని దీవిస్తున్నాడు? ఎందుకు అంతగా ఆమెని ఆశీర్వదిస్తున్నాడంటే, జనరల్ గా మనకు తెలిసిన విషయం, మోయాబురాలైన ఈమె ఏం వదులుకుందంటే అక్కడ మొదటగా తల్లిదండ్రులు వదులుకుంది ప్రియులారా. రెండవదిగా వారి బంధువులు అనగా రక్త సంబంధికులను వదులుకొని ఉండొచ్చు. మూడవదిగా బంధువులు వదులుకుంది. నాలుగవదిగా ఆ దేశాన్ని వదులుకుంది. ఐదవదిగా తెలియని ప్రాంతంలో ఎంత కష్టపడటానికైనా, ఎంత శ్రమ పడటానికైనా, ఎంతగా నష్టపోవటానికైనా ఆమె ఇష్టపడింది. ఎందుకో తెలుసా? ఇంతకన్నా నా జీవితంలో నష్టం అనేది ఏం లేదు. ఏం కోల్పోయిందామె? తన భర్తను కోల్పోయింది. అవునా కాదు? తన భర్తను కోల్పోయింది. ఒక స్త్రీకి భర్తను కోల్పోవటం కన్నా ఇంకా అంతకన్నా ఏమీ లేదండి. కాబట్టి ఆమె అంతకన్నా ఇంకా ఏమి కోల్పోలేదని ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి అతని అమ్మ అని పిలిచింది. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ విషయాన్ని మీరు గమనించాలి. ప్రతి వారు కూడా జీవితంలో ఏదో ఒకటి వదిలేయాల్సిందే. వదిలేసినప్పుడు నీ బ్రతుకు బాగుంటది, వదిలేసినప్పుడు నీ జీవితం బాగుంటది. వదిలేస్తే నువ్వు బాగుంటావు, వదిలేస్తే నీ కుటుంబం బాగుంటది, వదిలేస్తే మన్నా ఒకటి ఉంటది. కాబట్టి అది మీకు ఇస్తానని లేఖనాలు చెబుతున్నాయి. ప్రియులారా, ఏం వదిలేసింది అని అంటే, ఇక్కడ మోయాబీయురాలైన రూతు మొదట తన తల్లిదండ్రులను వదిలేసింది. రెండవదిగా తన తోబుట్టువులను వదిలేసింది. మూడవదిగా తన బంధుమిత్రులను వదిలేసింది. నాలుగవదిగా ఆ దేశాన్ని వదిలేసింది. ఐదవదిగా ఆమె చేసిన పని ఏంటంటే కష్టపడటానికి ఇష్టపడింది. కాబట్టి రూతు నయమిని అమ్మ అంటూ ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చింది ప్రియులారా. కాబట్టి నువ్వేం వదిలేసావో ఒకసారి ఆలోచించి, నీ బ్రతుకులో దేవుడు చేసిన మేలును బట్టి దేవుడిని ఆరాధిస్తున్నావా? దేవుడు చేసిన కీడుని బట్టి లేకపోతే దేవుడిని తిట్టుకుంటున్నావా? ఆలోచించి. దేవుడు గాయం చేస్తాడు, దేవుడు గాయాన్ని మాన్పిస్తాడు, దేవుడు శ్రమ పెడతాడు, దేవుడు సుఖాన్ని కొడిస్తాడు. ప్రియులారా, మనిషి అన్న తర్వాత ఏదో ఒక సమయంలో మరణించాల్సిందే. రూతు ఇది గ్రహించింది కావాలి. ఏదో ఒక రోజున నేను కూడా నా భర్త దగ్గరికి వెళ్తాను కాబట్టి నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనుకుందేమో. బహుశా అందుకని ఆమె ఏం చేసిందంటే, నీకులాగా నాకులాగా దేవుడిని నిందించడం మొదలు పెట్టలేదు. ప్రియులారా, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, మరణం తప్ప మన ఇద్దరిని ఎవరు కూడా విడతీయలేరమ్మా అని పిలిచిందంట. చప్పట్లు కూడా ఒకసారి పురిలేరా. కాబట్టి ఏమి చేసిన త్యాగం ఏంటంటే, ఆ త్యాగాన్ని అంతటిని కూడా గమనించాడు. కాబట్టి బోయజ్ అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. పురిలేరా, ప్రతి మనిషి కూడా చేయాల్సింది ఏంటంటే, మనము చేసిన దాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి, మనల్ని మనం ఒకసారి చదివి చూసుకోవాలి. ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూస్తే నేనేం చేశాను అనే మాట నీ గనక గుర్తొస్తే, ఒకవేళ చేసి ఉంటేనేమో ప్రత్యేకంగా ఉంటాం, చెయ్యకపోతే ఇప్పుడన్నా చేయడానికి ఇష్టపడతావు. ప్రియులారా, అర్థమవుతుందా? ఏంటంట, ఒకవేళ వెనక్కి తిరిగి చూసుకుంటే రూతు చేసినది ఏంటి, రూతు చేసిన త్యాగం ఏంటి, రూతు వదిలేసిన విధానం ఏంటి నువ్వు ఆలోచన చేయగలిగితే, నువ్వు
ఒకటే ఆలోచించు, నువ్వేం వదిలేసావో ఆలోచించే. రెండోదిగా నువ్వేం త్యాగం చేసావో అది కూడా ఆలోచించమని ప్రభు పేరుతో మనం చేస్తున్నా. అందుకే ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు ఎక్కడికి వచ్చిందంటే ఆమె గమనించారా మీరు? రూతు కూడా తెలియదు బహుశా ఈ మాట, కానీ పోయాదంటున్నాడు. నువ్వు చేసిన దాన్ని బట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండడానికి వచ్చావమ్మా ఈ దేశానికి. నీ దేశం మంచి దేశం కాదేమో, నీ దేశం ఒకవేళ అన్ని లేవేమో అక్కడ అని అనుకున్నాడేమో. తనతో అంటున్నాడు ఏమేం చేసిందంట? తర్వాత వాళ్ళ దేవుళ్ళు వదిలేసిందంట, వాళ్ళ యొక్క పద్ధతులను వదిలేసిందంట, అక్కడ ఉన్న ఆచారాన్ని వదిలేసిందంట, అక్కడ ఉన్న సమస్తమును వదిలేసి ఆమె చేసిన పని ఏంటంటే యెహోవా రెక్కల కింద ఏం చేయడానికి వచ్చిందంట? సురక్షితముగా ఉండడానికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావండి? మీరు ఎక్కడున్నారమ్మా? ఇప్పుడు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఒకసారి ప్రియులారా, ఎక్కడున్నారు మీరు? నోటి మాట చెప్పండి, తలవచ్చుకునే ఓ రాసేసే పనులనే ఉన్నారు. నోటి మాటతో చెప్పండి, ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడ ఉండడానికి తీసుకొచ్చాడు, నేను ఏమని తీసుకొచ్చాడు, ఇది కూడా గ్రహించును. ప్రియులారా, ఒకప్పుడు నీ జీవితం మోయాబులో ఉన్న రూతు వలె ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు యోధా బెత్లెహేము ఉంది కాబట్టి. బెత్లెహేము అనగా దేవునికి ఆధారమైన స్థలం నీకు ఉంది, పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది, నూతన యెరూషలేము పట్టణం అనేది ఒకటి ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు చేసిన దానికి అని అన్నాడు. ప్రియులారా, ఒకసారి నిన్ను పరీక్షించుకోగలిగితే, లేకపోతే నీకోసం నువ్వు భక్తులు ఏం చేసావు, నువ్వు ఏం వదులుకున్నావు, ఏం త్యాగం చేసావో ఆలోచించే. ఇక్కడ అందుకు అంటున్నాడు ఆయన, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడట. అర్థమవుతుందా? నువ్వు చేసిన దానికి నీకెవరు ప్రతిఫలం ఇస్తాడు? నీ దేవుడు ప్రతిఫలం ఇస్తావు. ఏ త్యాగం చేసావు, ఏ వదిలేసావు? నీ సమయాన్ని వదిలేసావా? నువ్వేం త్యాగం చేసావు? నీ బలాన్ని, నీ తెలివిని త్యాగం చేసావా? లేకపోతే నువ్వు ఏదైనా నీ పాతవి వదిలేసి కొత్త జీవితంలో అడుగు పెట్టడానికి, అలాగే మోయాబు నుంచి రూతు వచ్చినట్లుగా నువ్వు పాత జీవితం నుంచి కొత్త జీవితంలోకి వచ్చావా? పాతవి వదిలేసి కొత్త ఇంట్లోకి రావాలి. అప్పుడు ఏమవుతుందంట? ఆయన రెక్కల నీడలో నువ్వు సురక్షితముగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించాలి. మనం చేసింది ఏంటి, మనం చేయబోయేది ఏంటి, మనం ఏం చేయాలని కూడా మనకు ఆలోచన రాదు. ఏంటంటే వచ్చాం, వెళ్తాం, బాప్తిసం తీసుకున్నాం, బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకేం చేయనవసరం లేదు. ఏం చేయనవసరం లేదా? నీవు నేను మనం బాప్తిసం తీసుకుంటే పరలోకాన్ని సంపాదించుకున్నాం అనే ఆలోచనతో ఉంటున్నాం. కానీ ఇంకా ఏం చేయాలి? ఇతరులకు మాదిరి. ఇప్పుడు రూతు అనే ఆమె ఏంటంట? చక్కగా ఆమెకంట ఆమె భక్తిని బట్టి, ఆమె త్యాగాన్ని బట్టి, ఆమెకున్న ఏమంటారు పద్ధతిని బట్టి, తన ఆలోచనని బట్టి దేవుడు ఆమెకి చక్కటి బహుమానాన్ని ఇచ్చాడట. ఏమి ఇచ్చాడంటే ఆ లేఖనాలు చెబుతుంది, ఓ మంచి భర్తని ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడు? ఆమె చేసిన త్యాగానికి బోయాజు అనే ఒక ఉత్తమమైన భర్తను, మంచి కుమారుడు, ఎవరైనా ఒక మంచి కుమారుడిని ఇచ్చాడంట. ఆ కుమారుడు ఒబేదు. ఒబేదేమో కాదు, ఒబేదు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది? గమనించండి. దేనికి ఇచ్చాడనంటే ఆ లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే ఆమె ప్రేమను బట్టి, ఆమె అన్యురాలైనప్పటికీ, క్రీస్తుని ఎరగనప్పటికీ, దేవుడు తెలియనప్పటికీ, దేవుడు ప్రజలు తెలియనప్పటికీ, ఆ ప్రాంతం తెలియనప్పటికీ ఇష్టపడి ఆమె అన్ని వదిలేసుకొని కావాలనుకుని ఎక్కడికి వచ్చిందంట? దేవుని రెక్కల నీడలోకి, బెత్లెహేములోకి వచ్చినప్పుడు బెత్లెహేములోనట ఆమెకి దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఒక మంచి ఉత్తమమైన భర్తనిచ్చి
మంచి కుమారుడిని ఇచ్చిందంట. ఆ మంచి కుమారుడు ద్వారా దావీదు రాజు వచ్చాడట. యెషయి అనగా యెషయి కుమారుడైన దావీదు. జాగ్రత్తగా గమనించగలిగితే వీళ్ళందరినీ ఎందుకు ఇచ్చాడు అని అంటే, మొదట ఆమె ప్రణాళిక, ఆమె ఉద్దేశము, ఆమె ఆలోచన అంతా కూడా దేవుడు గుర్తెరిగాడట. నిజంగా చెప్పాలంటే న్యాయాధిపతులు ఉన్న టైంలో ఆ లోకమంతా తొట్టిల్లిపోయి తిరుగుతా ఉందట. లోకమంతా కూడా చెడిపోయి తిరుగుతా ఉందంట. లోకమంతా కూడా క్రూరంగా ఉందంట. అట్లాంటి టైంలో, ఆ టైంలో కూడా ఒక అన్యురాలైన ఆమె నిలబడి నీటుగా దేవుడిని కనపరిచే విషయంలో మొదటి స్థానంలో ఉన్నట్ట. దావీదు వంశవాళికి మూల జనని అయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరి మన భక్తి ఎంతవరకు మనల్ని నడిపిస్తుంది, మన భక్తి ఎంతవరకు మనల్ని నిలబెడతా ఉందో ఆలోచించి, నువ్వు చేసిన త్యాగం ఏంటో, నువ్వు విడిచిపెట్టిన స్థలం ఏంటో ఒకసారి ఆలోచించేమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మరొక మందిని చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథము మొదటి సమయాల గ్రంథము ఇక్కడ 26వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. మొదటి సమయాల గ్రంథము, యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము దయచేయును. చెప్పడం ఒకసారి ఇక్కడ గమనించండి. ఏమంటున్నారు? ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుతో మాట్లాడాడు. ఇదే మాట సౌలు దావీదుతో ఒకసారి మాట్లాడతాడు. తెలుసా ఏమని మాట్లాడితే 24వ వచనంలోనో ఎక్కడ ఉంటుంది, మేబీ గమనించండి ప్రియులారా. అక్కడ ఏమంటాడంటే, దావీదా నాయనా, నేను నీకు దొరికినా కూడా నువ్వు నన్ను చంపకుండా వదిలేసావు కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా, దేవుడు నీకు మేలు చేస్తాడయ్యా, దేవుడు నిన్ను కనపరుస్తాడయ్యా అని అదే మాటని మొదట సౌలు మాట్లాడాడు. తర్వాత దావీదు ఏమంటున్నాడంటే, ఎందుకు ఈ మాటలు మాట్లాడతానంటే, ఒకటే అక్కడ సౌలుని దావీదు వదిలేసాడని అక్కడ సౌలు పలికాడు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నువ్వు నా చేతికి దొరికిన నేను నిన్ను వదిలేసా. దేవునికి స్తోత్రం. రూత్ ఏం వదిలేసింది? అన్ని వదిలేసింది. ఒక మాట చెప్పాలంటే అన్ని వదిలేసింది. వివరించడానికి సమయం లేదు కాబట్టి చెప్తున్నా. తల్లిదండ్రులు వదిలేసింది, అన్నదమ్ములు వదిలేసింది, అక్క చెల్లెలు వదిలేసింది, రక్త సంబంధులు వదిలేసింది, బంధుమిత్రులు వదిలేసింది, ప్రాంతాలు వదిలేసింది, అలవాట్లు వదిలేసింది, వారి ప్రాంతంలో ఉన్న దేవుని దేవతల్ని అందరిని వదిలేసింది. నిజమైన స్థలంలోకి వచ్చింది. ఇక్కడ దావీదు ఎవరిని వదిలేశాడట? శత్రువును వదిలేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరా శత్రువు అంటే అభిషేకించబడిన వాడు అని అంటున్నాడు. అభిషేకించబడిన సౌలుని దావీదు వదిలేశాడంట అంటున్నాడు కదా. ఇక్కడ దావీదు నువ్వు నన్ను వదిలేసావు కాబట్టి దేవుడు నీకు మేలు చేయదు కాక అని ఆయన అంటే, ఏనేమంటున్నాడంటే, నా చేతికి నువ్వు దొరికినప్పటికీ నేను నిన్ను ఏమి చేయకుండా వదిలేసాను కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట? నా నీతిని నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము దయచేయుగాక. దేవునికి స్తోత్రం. ఈ మాట నువ్వు అనగలవా? మీరు అనగలరా ఈ మాట? మనం అనగలవా ఈ మాట? నా నీతిని నా విశ్వాసతను చూసి. రూతుని ఎందుకు బోయాజు ఆ మాట అన్నాడు? ఇక్కడ ఎందుకు ఈయన ఈ మాట అన్నాడు? ఆలోచించే ఒకసారి ప్రియులారా. ఈ మాటని జాగ్రత్తగా ఆలోచించే. రూతుని బోయాజు ఏమన్నాడు? నువ్వు చేసిన దానికి ప్రతిఫలం వచ్చును అన్నాడు. దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? నేను చేసిన దానికి, నా నీతికి, నా యొక్క విశ్వాసతకు ఏమిస్తాడు దేవుడు? ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని అంటున్నాడు. చెప్పండి ప్రియులారా, ఈ మాట నిన్ను అనిపించుకునే కనుక భక్తి నీ దగ్గర ఉందా? రూతుని బోయాజు అన్నాడు, అలాగే తర్వాత సౌలు దావీదుని అన్నాడు. ఇప్పుడు దావీదే తనకు తానుగా అనుకుంటున్నాడు నాది అనే దాన్ని బట్టి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించి. నేను చేసే ప్రార్థన బట్టి, నేను చదివే వాక్యాన్ని బట్టి, నేను వెళ్ళే సమయాన్ని బట్టి, నేను పాడే పాటను బట్టి,
నేను చేసే పరిచర్యను బట్టి, నేను ఇచ్చే లేకపోతే దేవుడి సన్నిధిలో నేను ఇప్పే గుప్పెను బట్టి, లేదు దేవుడి సన్నిధిలో నేను దీనత్వాన్ని బట్టి నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడనే ఒక విశ్వాసము నీకుందా? ఉండాలి. ఎంతమందికి ఉంది ఈ మాటను ఆలోచించేటప్పుడు? దావీదు అంటున్నాడు, నా నీతిని బట్టి. ఎందుకు నీ నీతి అంటే దేవుడు అప్పలేదు కాబట్టి. అక్కడ ఇంకో మాట చెప్పాలంటే, ఇక్కడ దావీదు ఏ వదిలేశాడు? ఇప్పుడు జస్ట్ దేవుడు అలా ఒక ఆలోచన ఇచ్చాడు. దావీదు ఏ వదిలేశాడు? పగను వదిలేశాడు, శత్రువును వదిలేశాడు. అంతేనా? చంపాలి అనుకున్నామని వదిలేశాడు. కానీ ఇక్కడ నేనేం ఆలోచించాడు? ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన, దావీదు సావటానికైనా నా ప్రాణాన్ని వదిలేస్తా కానీ అభిషేక్తుడిని నేను చంపను అన్నాడు. చంపకూడదు అవసరం. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఇప్పుడు అదే అవకాశం ఎవరు ఎత్తుకుతున్నాడు? సౌలు ఎత్తుకుతున్నాడుగా. అవునా కదా? సౌలు ఎత్తుకుతున్నాడు. సౌలుకు దొరికితే దావీదుని చంపేస్తాడు మొహమాటం లేకుండా. దావీదుని దొరికితే దావీదుని చంపలేరు. కానీ చాలా మంది ఇలాగే ఉంటారు. పేరుకి క్రైస్తవులే కానీ శత్రువులు మాత్రం మనసులో పెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పేరుకేమో క్రైస్తవులని, మనసులోనేమో శత్రువులు ఉంటారు. ఎవరున్నారు ఇక్కడ? దేవుడు ఉండాలి. ఈ కేంద్ర బిందువులు ఎవరు ఉండాలి? ఆయన ఉండాలి. అవునా కాదు? హృదయం అంట ఆలోచనలకి ఒక గది లాంటిదంట. దేవునికి స్తోత్రం. ఇలాంటి గదులు ఏముంటాయంటే ఆలోచన ఉంటే, ఏ ఆలోచన ఉంటే వాక్యం అనే ఆలోచన ఉండదు, వాక్యాన్ని ధ్యానం చేసే ఆలోచన ఉండదు, కానీ శత్రువుల గురించి ఆలోచన చేస్తాం మనం. ఇక్కడ దావీదు ఏమి వదిలేశాడంటే, మొదట తన శత్రువులు వదిలేశాడు. రెండోదిగా చెప్పాలంటే తన ప్రాణాన్ని వదులుకోవడానికి కూడా ఏ మాత్రం సంకోచించలేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి నీవు ఏం వదులుకుంటున్నావు? నీ త్యాగం ఏంటి? గమనిద్దాం ఒక మాట. దావీదు ఏం వదులుకున్నాడు అని అంటే, వదిలేసిందేమో శత్రువు అయితే అవ్వచ్చు, కానీ పోతే పోయింది నా ప్రాణం. నా ప్రాణం ఇతను తీసిన నాకేం ఇబ్బంది లేదు, నేను మాత్రం ఇతను చంపను. దావీదా, నాయనా అని ఆ మాట ఎంత ఇదిగా ఉండదు తెలుసా? నువ్వు వదిలేసావు, దేవుడు నీకు మేలు చేస్తాడయ్యా అని చెప్పిన అతను మరలా ఎదుగుతుంటే ఈయనకు దొరికిన తర్వాత ఏమేమంటున్నాడు? నేను వదిలేసాను నిన్ను అని అంటున్నాడు. ఏం వదిలేయాలి? మనము శత్రువులేమో జాగ్రత్తగా మనసులో పెట్టుకొని దాచుకుంటాం, దేవుడిని బయట నిలబెడతాం. ప్రియులారా, ఈ రోజు మనందరం కూడా ఇలా ఉన్నామంటే దేవుడు మన కోసం ఎంత చేశాడో ఆలోచన చేయండి. అయితే ఇంకొకరు చేసిన త్యాగం ఏంటో చూద్దాం రండి. మత్తయి సువార్తలోకి 5వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో ఇలా, ప్రియులారా, జీవితంలో ప్రతి మానవుడు ఏదో ఒక సమయంలో, ఒక నిమిషం, జీవితంలో ప్రతి మానవుడు ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి వదిలేయాల్సిందే. అవునా కాదు? వదిలేయాల్సిందే. రూతు తన యవ్వనాన్ని కూడా త్యాగం చేసింది అని చెప్పొచ్చు. అక్కడ తన వయస్సుని, తన సమస్తమును. ఇలాగే బైబిల్లో చాలా మంది త్యాగాలు చేశారు, వదిలేసుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళంతా వదిలేసుకున్నారు. ఎవరి కొరకు అంటే యేసు కొరకు కాదు. కానీ ఒక మాట చెప్పాలంటే, మేము మరలా ప్రశాంతంగా ఉండాలంటే వదులుకోవాలా. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యములో మేము ఉండాలా, దేవునితో ఉండాలా. ఇక్కడ ఏదో ఒక రోజు మా ప్రాణాన్ని వదిలేస్తాం, కానీ తర్వాత వదులుకోవాల్సింది వదులుకుంటే ఇబ్బంది పడతామని, వదులుకోకూడదు వదులుకుంటే ఇబ్బంది పడతామని దాని కొరకు దీన్ని వదిలేస్తారు. రండి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును. వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఈ మాట చెబుతుంది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సంతోషించి ఆనందించి హింసలో సంతోషం ఏంటండి? మీరు గమనించాలి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? నా నిమిత్తం. ఓకే. అసలు ఇక్కడ ఒక మనిషిగా మీరు తీసుకోండి.
దాని పైన కింద అంతా కూడా చదువుకోండి, తర్వాత అర్థమవుతుంది. అంటే హింసని ఏం చేయమన్నాడు ఆయన? సహించండి అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు హింసను సహించగలిగిన మనుషులు ఉన్నారా? ఎందుకని? ఇక్కడ సుఖంగా ఉన్నా, ఇక్కడ సంతోషంగా ఉన్నా, ఇక్కడ అన్ని బాగున్నా, ఇక్కడ అన్ని హక్కు ఆర్భాటాలు ఉన్నా, ఇక్కడ అన్ని కావాలి. ఏం కావాలి? డబ్బు కావాలి, బంగారం కావాలి, ఇంటి కావాలి, అన్ని ఏసీలు కావాలి, కార్లు కావాలి, బిల్డింగ్లు అన్ని కావాలి. హింసను పుట్టం. ఎందుకని? ఇదే అసలు నిజం, ఇదే అసలు స్థలం అనుకుంటున్నాం. అసలు స్థలం అనేది ఒకటి ఉంది. దేవుడి కొరకు ఏం చేయాలా? హింసనైనా సరే సహించగలిగితే. మీ ప్రవక్తలను చాలా మంది చంపారు అబ్బాయి అనంటే ఇక్కడ అర్థం ఏంటి? మీరు కూడా చావండి. సహించండి, సహించండి. ఈ కష్టాన్ని సహించు, ఈ బాధను సహించు, ఈ వేదనను సహించు, ఈ యొక్క కన్నీటిని సహించు, ఈ అవమానాన్ని సహించు, ఈ అల్లరిని సహించు. ఇవన్నీ ఓర్చుకో, కొద్ది కాలమే ఓర్చుకో. అందుకంటాడు 10 దినములు శ్రమ కలుగును, ఓర్చుకో. మరణం వరకు శ్రమ కలుగును, ఓర్చుకో. నమ్మకంగా ఉండు, జీవ కిరీటము నీకు ఇచ్చేదను. ఈ సంవత్సరం ప్రభాకర్ అన్న వాగ్దానం అది, పోయిన సంవత్సరం నా వాగ్దానం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను మా లైవ్ లో చెప్తున్నానండి, ఈ సంవత్సరం నేను వాగ్దానం ఎందుకు తీయలేదంటే, దీన్ని నెరవేర్చగలిగితే చాలు. సంవత్సరం తీసుకొని నేనేదో ఈ సంవత్సరం అది వచ్చింది, ఆ సంవత్సరం ఏది వచ్చిందని మరి అంటే సందర్భం వచ్చింది కానీ చెబుతున్నాను. పురియలేదా? ఏంటంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. నమ్మకంగా ఉండాలి, జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలి. అందుకని ఈ సంవత్సరం ఉంటాడు. సహించు. బంధువులతో సైతం అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు ప్రార్థన అర్థమవుతుందా? మనం బాగుంటే ఫస్ట్ బాధపడేది బంధువులు, కుటుంబ సభ్యులు. మనము బాధలో ఉంటే ఏంటి? బాధపడేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. విషయం ఏంటంటే, మనం బాగుంటే బాధపడేది వాళ్ళు, మనం బాధలో ఉంటే మొట్టమొదటిగా సంతోషించేది మన రక్త సంబంధికులేనంట. బా ఎంత చక్కగా ఉంది చూసారు ఈ మాట. అర్థమైందమ్మా నీకు? అర్థమైందా? మనం బాగుంటే ఫస్ట్ బాధపడి ఏడ్చేది మన బంధువులు, మనం బాధలో ఉంటే ఫస్ట్ సంతోషించేది మన బంధువులు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఈ మాట. అర్థమవుతుంది మీకు? కానీ బాధ పడాల్సింది దేనికి, సహించాల్సింది దేనికంటే దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం ఉండటానికి. అర్థమవుతుంది. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఏంటంటే మళ్ళీ చదవండి ఆ మాటని. సంతోషించి ఆనందించుడి, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇక్కడ కనపడకపోవచ్చు ఒకవేళ, అంతేనే కాదు, ఇక్కడ మీకు కనపడకపోవచ్చు మీ ప్రతిఫలం, కానీ ఏడ కూడా కనపడింది. క్రీస్తు నమ్మిన వారికి, క్రీస్తుతో ఉన్నవారికి, క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు వదలాల్సింది వదిలి చేయాల్సిన త్యాగం చేస్తే ఖచ్చితంగా ఆ ప్రతిఫలం ఇక్కడ చూస్తావు, పరలోకంలో ఏంటంట అధికంగా చూస్తామంట, రెట్టింపుగా చూస్తామంట, ఎక్కువగా చూస్తామని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ప్రియులారా, కాబట్టి ఈ మాట ఎవరు చెబుతున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తా ఉన్నారు. అందుకే అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఒక మాటలో చెప్పాలంటే అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమని చెప్తున్నాడు ఆయన అంటే, ఇక్కడ చూడండి ఈ మాటని, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఆశ్చర్యంగా ఈ మాట కనబడుతుందో చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, అమ్మా ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు, హల్లెలూయా. మొదట మాట్లాడింది బోయాజు రూజుతో, అవునా కాదు? తర్వాత దావీదుతో ఎవరు మాట్లాడారంటే సౌలు మాట్లాడాడు. తర్వాత దావీదు ఏమంటున్నాడంటే, నా నీతిని బట్టి, నా విశ్వాసతను బట్టి
ప్రతిఫలం. జాగ్రత్తగా ఏంటయ్యా అని ఇక్కడ నుంచి చూసుకుంటూ వస్తే మత్తయి సువార్తలో ఆయన అంటున్నాడు, సహించుడి, సహిస్తే పరలోకములో మీ ప్రతిఫలం అధికమగును అని అన్నాడు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మానవుడైన అపోస్తులుడైన పౌలు ఏమంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. చెప్పడం ఒకసారి ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా గమనించగలిగితే నీవును నేను మనందరం చెప్పగలిగిన మాట, చెప్పాల్సిన మాట, చెప్పగలిగిన మాట కాదు, చెప్పాల్సిన మాట 100% ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఏంటంటే ఇలా చెప్పాలి. మనం నా వైపు మీరు బాగా ఇదైపోయినట్టున్నారు. ఇలా గుండెల మీద చేసుకొని చెప్పగలిగిన మాట ఏంటంటే చెప్పాల్సిన మాట, నా కొరకు, చెప్పండి అందరూ, నా కొరకు గుండెలు లేవా మీకు? ఏం దాచబడి ఉంది? నీతి కిరీటం. ఎక్కడుంది? పరలోకములో నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంది. ఇప్పుడు గుండెల మీద చేసుకొని చెప్పారు కదా, ఏం చేశారని చెప్పారు, ఏం చేస్తున్నారని చెప్పారు? చెప్పండి, ఈ మాట చెప్పాలి. నిజమే, నువ్వు చేసిన త్యాగం ఏంటి? అపోస్తలుడైన పౌలు తన యవ్వనాన్ని త్యాగం చేశాడు, తన రౌడీజాన్ని త్యాగం చేశాడు, అక్రమాన్ని త్యాగం చేశాడు, సుఖాన్ని త్యాగం చేశాడు, ధనాన్ని త్యాగం చేశాడు, స్థలాన్ని త్యాగం చేశాడు. అన్ని తీసుకొస్తే యేసు కొరకు ప్రాణ త్యాగం చేసి ఆయన ఏం వదిలేశాడంటే తన శిరస్సును కూడా యేసు కోసం వదిలేశాడు. కాబట్టి చెప్పగలుగుతున్నాడు, త్యాగం ఏంటి? నువ్వేం వదిలేసావు చెప్పు, ఏం వదిలేసావు? మనందరం గుడ్ల మీద చేసుకొని కనపడే, అందుకే మత్తయి సువార్తలో అన్నాడు, జనాలు కనపడాలని భక్తి చేయి మాకు అబ్బాయి, వేషధారణ భక్తి చేయవారులారా అన్నాడు. ఈ రోజున ఏం వదిలేసావు? నీ అసూయతను వదిలేసావా? నీ ఆలోచన వదిలేసావా? నీ అక్రమాన్ని వదిలేసావా? నీ మాటను వదిలేసావా? నీ చూపును వదిలేసావా? నీ నడకను వదిలేసావా? నీ నడకను వదిలేసావా? నీకుండా చెడ్డ ఆలోచనలు వదిలేసావా? ఏం వదిలేసావా? నీ గుడ్డల మీద చేసుకుని మనం చెప్పగలం. జాగ్రత్తగా ఈ మాటను గమనించండి ప్రియులారా. అతను డైరెక్ట్ చెప్తున్నాడు, నా కోసం నీతి కిరీటం దాచబడి ఉన్నది. నా కోసమే కాదు, ఎవడైనా ఇలా చేస్తే అన్నాడు. మళ్ళీ అక్కడ దేవుని స్తోత్రం. అందుకే మీరు నన్ను చూసి నన్ను పోలి నడవండి, నేను క్రీస్తును పోలి నడుస్తా. మాట చెప్పడం ఈజీ అండి, మాట చెప్పడం చాలా ఈజీ. కానీ వీళ్ళందరూ కూడా మనకి బోధకులతో సమానం. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? వీళ్ళందరూ కూడా రూతు కావచ్చు, దావీదు కావచ్చు, యెషయా కావచ్చు, యాకోబు కావచ్చు, దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా మనకి ఒక మార్గదర్శనం. అంటే ఏంటంటే భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఈ యొక్క నిగ్రహ శక్తి నిలబెట్టుకున్న వారని చెప్పడానికి అవకాశం ఉంది. నిజంగా న్యాయాధిపతుల గ్రంథంలో భయంకరమైన పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఆ పరిపాలన టైంలో ఇంకా నీతి గల వాళ్ళు ఉన్నారంటే ఎవరెవరు ఉన్నారంటే మెయిన్ చెప్పాలంటే రూతు ఉందని చెప్తున్నారు, తర్వాత బోయాజు ఉన్నాడు, నయోడు ఉందని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇలా చెప్తూ ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గమనించగలిగితే మన చుట్టూ ఉన్న పాపములో నీతిగా నిలబడగలిగిన నిగ్రహ శక్తి ఉంటేనే ఇలాంటి చరిత్రను సృష్టిస్తాం. దేవుని స్తోత్రం. అవునా కాదు? ఈమె పేరు ఆనంద్ రియుత్ అనే మాటకి ఋతు అనే అర్థం అంట తెలుగులో. ప్రియులారా, ఇలా గమనించగలిగితే ఈమె ఏం చేసిందయ్యా, ఏం గురించి ఇంత చెప్పారంటే ఒక్కొక్కటి చెప్తుంటే అందరికి కూడా ఏం వదిలేశారంట? దేని కొరకంట? దేని కొరకు? దేవుని కొరకు. దేవుడు అభిషేకించిన వాడిని చంపితే శిక్ష. అందుకే ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరికి ఉపచారం చేస్తున్నావు నువ్వు? నీతి చేస్తే ప్రవర్తన ఫలం వచ్చిందంట. ఇప్పుడు దేవునికి ఉపచారం చేస్తే ఏమొచ్చింది? దేవుని ఫలం వచ్చిందిగా. మరి చేస్తున్నావా? మనం ఏ ఉపచారం చేస్తాం? అలా లేకపోతే ఎలా ఉన్నా మేము చూసుకో ఒకసారి. రిఫరెన్స్ ఓకే. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. ఉండుదానా అలాగే నేను కూడా ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఇంటిని గాని
మీరు వల్లకపోయేది. ఆగుదాం. ఏంటండి ఈ మాట మీకు అర్థమైందా? యెరూషలేమా యెరూషలేమా, అక్కడ నీ పేరు పెట్టుకోవాలి అనుకుందాం, చదవద్దులే పైకి, అవునా కదా? నా పేరు పెట్టుకుంటా, ప్రభాకరా సేవకులను హింసిస్తున్నవాడా, ఎంకరేజ్ చేయనివాడా, సరిగ్గా బోధించిన వాడా నన్నంటే, ఇప్పుడు నీ మాట పెట్టుకో, పలానా వాడా, ఇప్పుడు నీవు సేవకులను ఎంకరేజ్ చేయట్లేదు, పరిచర్యను ఎంకరేజ్ చేయట్లేదు, లేకపోతే పరిచర్య సరిగ్గా ఉండట్లేదు, దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోవట్లేదు, నేనిచ్చిన అవకాశాన్ని వాడుకోవట్లేదని ఆయన నిన్నంటే, ఎన్నోసార్లు నిన్ను పేరు పెట్టి పిలిచా, ఎన్నోసార్లు కళలతో దర్శనాన్నిచ్చా, ఎన్నోసార్లు వాక్యముతో దర్శనమిచ్చా, ఎన్నోసార్లు సేవకులతో మాట్లాడించా, ఎన్నోసార్లు నీకుగా నువ్వు తెలుసుకునేటట్టు ప్రార్థనలో నీకు కనపడ్డా, అయినా నన్ను గుర్తించిన వాడాన్ని నీ పేరు పెట్టి పిలిస్తే నీ స్థితి ఏంటి? యెరూషలేము దేశాన్ని ఎన్నోసార్లు చేర్చుకోవాలనుకున్నాడట ఆయన, అవునే కదా? ఎన్నోసార్లు చేర్చుకుందామని అనుకుంటే వల్ల పడలేదు అంటే మాట లేదనేగా. వల్ల పడలేదంటే ఆయన కుదరలేదా? ఏమండి, కొద్దిగా చూడండి, చదవండి. వల్ల పడలేదా? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగ చేర్చుకున్నా, అలాగనే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వల్ల ఇంటిని గాని మీరు వల్లకపోయి అన్నాడు. నా వల్ల కాదన్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి పురుగా. ఎవరు వల్లకపోయేది? మీరు వల్లకపోయి. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా మనకి దేవుణ్ణి మెప్పించే ఆలోచన ఉందా? ఇది ఉండగలిగితే మీరు వల్ల పడకలేదు అని ఆయన అవసరం లేదు. ఎన్నోసార్లు ఇప్పుడు అన్నాడు కదా ఆయన, ఏమంటున్నాడు అక్కడ? కోడి తన పిల్లల్ని రెక్కల నీడలో దాచినట్లుగా అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఇంటిని కానీ చూసా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. సరైన క్రమం ఉందా మందిరంలో మనకి? సరైన క్రమం ఉందా సేవకుడి దగ్గర మనకి? సరైన ఒక పద్ధతి ఉందా మనకి? ప్రియులుగా గమనించండి. అంటే ఇప్పుడు మనమే ఆయన ఏం చేయలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం. ఆయన నిత్యము నిన్ను నన్ను ప్రేమిస్తున్నాం. ఎందుకు ప్రేమించాడనంటే ఎందుకంటే రూతు అన్నట్టుందంట, అమ్మ అత్త అనాల్సింది. అత్త అంటే దూరం అయింది అనుకుందేమో, అందుకని అమ్మా నన్ను వెళ్ళొద్దని చెప్పవే, నన్ను అటు వెళ్ళొద్దాను, అటు వెళ్ళమని చెప్పొద్దు. అమ్మ నేను నీ అమ్మటేనే వస్తా, నువ్వు నాకు తల్లివి, నేను నీ కూతుర్ని, ఇక నేను కూడా అంతే అని అనుకుంటే అక్కడ నుంచి రాగానే బోయాజు కూడా అదే మాట వాడాడట. కుమారి అన్నాడట. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? కుమారి. నాకు ఒక ఆలోచన వచ్చింది. రాత్రి బండి మీద నుంచి బాగా వస్తా, ఆ ఎడారిలో వస్తా ఆలోచించుకుంటా వస్తున్నాను. వస్తేటప్పుడు ఒక మగ మనిషి ఒక ఆడ మనిషికి భయంకరమైన సెక్యూరిటీ ఇస్తాడు. ఎలాగా? తల్లె, చెల్లె, భార్య, ప్రియురాల, లేకపోతే ఇంకోటి నేను అంటలేదు. ఒక మగ మనిషి, వాడు అన్న అయినా సరే, భర్త అయినా సరే, తండ్రి అయినా సరే, ప్రియుడైనా సరే, లేకపోతే అన్న అని పిలవగలిగిన చిన్నాన్న, పెదనాన్న, కొడుకులైనా ఎవరైనా సరే, ఒక మనిషికి భయంకరమైన సెక్యూరిటీ అంటే ఎంతంటే ప్రాణం పెట్టి అంత సెక్యూరిటీ ఇస్తాడు. ఎందుకు? ఇంకొక మాట చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. ఇంకొక మాట చెప్పాలంటే నలుగురు మగ మనుషులు ఉన్న మగవాడికి, ఐదో వాడికి ధైర్యం ఉండదు, కానీ ఒక ఆడ మనిషి ఉంటే మనిషికి ధైర్యం ఎక్కువ మగాడికి. ఈ మాట ఎవడు అవునన్నా కాదన్నా నేను 100% చెప్పగలను. ఎందుకు? ఇది కూడా అంటే మగోడు ఆడ మనిషి ధైర్యం ఇచ్చేదని కాదు, దీనికి అర్థం కూడా. ఎందుకని అంత సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? ఒక కొడుకు తన తల్లిని తీసుకుని రోడ్డు మీదకి వెళ్తే అతను ఆ చుట్టూ ఉన్న మగాళ్ళందరినీ పరీక్షిస్తాడు.
మా అమ్మాయికి ఎవడన్నా చూస్తున్నాడేమో అని ఇలా పరిచయం చేసి చూస్తూ ఉంటాడు. ఎవడైనా కొంచెం ఎలాగంటే మా ఎక్కడుంది అక్కడికి వెళ్దాం పదా. వీడు ఎంతగా ఇదవుతాడు తెలుసా, ప్రాణం పెట్టి అంతగా సెక్యూరిటీ ఇస్తాడు. మీకు చేతులు కూడా లేదు చప్పట్లు కొట్టడానికి. సౌండ్ రాకుండా కొడుతున్నారు. మంచిది, చాలా జాగ్రత్త వినండి. భర్త నా భార్యని, పిచ్చోడైనా సరే నా భార్యని ఎవడైనా చూస్తాడేమో, ఎవడైనా ఏమన్నా అంటాడేమో, రౌద్రుడై ఉంటాడు. ఆల్రెడీ రౌద్రము మనసులో ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే, తను రూపాయి మీద రూపాయి పెట్టైనా సరే తను అక్కడ నుంచి ఏ విధంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరైనా కామెంట్ చేస్తే పిచ్చోడైనా అమాయకుడైనా ఎటువంటి వాడైనా తన భార్యని, తన తల్లిని, తన ప్రియురాలని ఊరుకోడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నా కొడుకున్నాడు అని ఆ తల్లి అనుకునేది, నా భర్త ఉన్నాడు అనే ధైర్యంతో ఉంటది, నా ప్రియుడు ఉన్నాడు అనే ధైర్యం ఉంటది. ఇప్పుడు ఏమో ధైర్యం ఏంటంటే వీడున్నాడని, వీడు ఏంటంటే నా తల్లిని, నా భార్యని, నా ప్రియురాల్ని, నా చెల్లిని నేనేం చేయాలా, గైడ్ చేయాలి, సెక్యూరిటీ ఇవ్వాలా. నేనే అంటే 100 మంది కూడా ఆ టైంలో ఏం చేయలేదు. దేవుని స్తోత్రం. 100 మంది కూడా వాడిని ఏం చేయలేడు, ఒక్కడే ఉంటాడు, ఏమి చేయలేడు. ఎందుకు ఈ మాట వచ్చిందంటే, బోయాజు రూతుని బట్టి అక్కడ ఉన్న యవనస్తుని పిలిచాడంట. రే ఇట్రండి అని పిలిచి, ఈ అమ్మాయి మన అమ్మాయి, మా అమ్మాయి మన అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయిని ఎవడన్నా కదిలిస్తే తోలు తీస్తా చెట్టు కెట్టేసాను ఉంటాడు బహుశా. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న యవనస్తులందరికీ చెప్పాడంట. ఆ బోయాజు ధైర్యం ఏంటంటే, ఈమె మా అనే మాట ఉంది అక్కడ. మా అంటే ఏంటి, మోయాబు వదులుకొని ఎక్కడికొచ్చింది, బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేములో నయమి ఏమవుతుంది, బంధువు అయింది. ఎవరికి, బోయాజుకి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమవుతుంది, బంధువు అయింది. కాబట్టి ఈ అమ్మాయిని వరుస పెట్టి పిలవాలా, మరదలా అనలేదు, వదినా అనలేదు, కోడలా అనలేదు, కుమారి అన్నాడు. దేవి స్తోత్రం. ఏమన్నాడు, కుమారి ఇది మన చేను కాబట్టి నువ్వు పక్క పొలంలో కూడా వెళ్ళొద్దు అన్నాడంట. ఎందుకు ఇవన్నీ వచ్చినాయి అంటే, ఆ యొక్క రూతు చేసిన త్యాగము, లేకపోతే రూతు వదిలేసిన విధానాన్ని ఏం చూశాడు. నీ దేవుళ్ళు వదిలేసావు, నీ ఆచారాన్ని వదిలేసావు, నీ బంధువులను వదిలేసావు, నీ తల్లిదండ్రులను వదిలేసావు, నీ జాతిని వదిలేసావు, నీ భూమిని వదిలేసావు, అన్ని వదిలేసావు. కాబట్టి నీకు యెహోవా రెక్కల నీడలో నేడ ఉంటది, రక్షణ ఉంటది. ఆ రక్షణ కోసమే దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు అన్నాడంట. చెప్పడం ఒకసారి అర్థమైందా? ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికొచ్చావో, కానీ ఎక్కడికి వచ్చావో తెలుసుకో. ఆ తెలుసుకున్న దాన్ని బట్టి నువ్వు ఇంటికాడ ఏమో వదిలేసి వచ్చావు. చూడు, మనం ఏం ఆలోచిస్తామంటే, ఇంటికాడ ఇసిన బట్టలు వదిలేసి వచ్చా, ఇంటికాడ కోమనట్లు వదిలేసి వచ్చా, ఇంటికాడ ఇంకా ఏం వదిలేసి వచ్చావు, ఈ ఆలోచిస్తాం. జాగ్రత్తగా ప్రియులారా, ఏం వదిలేసావు? పొయ్యి మీద పెట్టి పాలు వదిలేసావా? పాలు పొంగితే 30 రూపాయలు పోతాయి అన్నావు, కానీ 30,000 కోట్ల కన్నా విలువైన వాక్యాన్ని నువ్వు వింటున్నావని నీకు అర్థమవుతుందా? ఏం వదిలేసి వచ్చావు? ఇంటికాడ చంటి పిల్లలు వదిలేసి వచ్చా, కొత్త కోడలు వదిలేసి వచ్చా, కొత్త కొడుకులు వదిలి ఇలా ఆలోచిస్తావేమో. జాగ్రత్తగా నువ్వు ఏం వదిలేయాలో ఇక్కడ లేఖనాలు చెబుతున్నాయి ప్రియులారా. కాబట్టి మీరు ఆలోచించేయండి. అందుకే అపోస్తలుడైన పౌలు, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. దేవుని స్తోత్రం. ఎంత మగసిరిగా చెప్పగలగా. సంఘం అంటే ఎలా ఉండాలంటే, ఇక్కడ చేసిన దాన్ని బట్టి అక్కడ ప్రతిఫలం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. అవునా కాదు? ఇప్పుడు మనందరం సంఘం. ఇప్పుడు దాకా విభజించి మాట్లాడుకున్నా, ఇప్పుడు సంఘంగా మనం చేసిన త్యాగం ఏంటి, ఇది ఒకటి ఆలోచించాలి. సంఘంగా మనం ఏం వదులుకుంటున్నాం, ఇవన్నీ కూడా మనం ఆలోచించగలిగితే ప్రియులారా, దేవుడు నీకు నాకు ఆయన రెక్కల నీడలో ఏమిస్తాడు, సురక్షతాన్ని, రక్షణ ఇస్తాడు. తర్వాత పరలోకములో ప్రత్యేకమైన ప్రతిఫలం ఉంటుంది. నీతి కిరీటము నీ కొరకు, నా కొరకు. దేని బట్టి దాచిపెట్టడం? దావీదు అంటాడు, నా నీతిని బట్టి, నా నీతిని బట్టి, నేను చేసిన దానిని బట్టి ఏముండదంట, ఆయన కూడా ప్రతిఫలం ఉన్నది అని చెప్తున్నాడు ప్రియులారా. జాగ్రత్తగా గమనించగలిగితే ఈ మాటలు మనం మాట్లాడలేకపోతే, ఇక్కడ ఇప్పుడు చదివిన మాట, యెరూషలేమా యెరూషలేమా
ప్రవక్తలు చంపుచున్నదానా, హింసిస్తున్నదానా? ఈ మాట, ఆ మాట అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన్నే హింసించినట్టు. ఇవన్నీ ఎంతమందిని త్యాగాలు చేశాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం విడిచిన మాట చెప్పి నేను ముగిస్తాను. లేఖనాల్లో ఎంతో అద్భుతంగా రాయబడిన మాట. నేనే బైబిల్ చదవట్లేదు కానీ యేసుక్రీస్తు వారు ఏం వదులుకున్నాడట? పరలోకంలో ప్రశాంతంగా ఉండాల్సిన సింహాసనాన్ని వదిలేశాడట. తండ్రి పక్కన కుడి పాశాన కూర్చోవలసిన సింహాస్థానాన్ని వదిలేశాడట. అర్థమవుతుందా? మంచి సుఖాన్ని, సౌఖ్యాన్ని, సంతోషాన్ని వదిలేశాడట. భూమి మీదకి మానవుడిగా వచ్చాడట, మానవ శరీరంతో. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన వదిలేసింది ఏంటంటే అవమానాలు, నిందలు ఎన్ని వచ్చినా రాశాన్ని వదిలేశాడట, పౌరుషాన్ని వదిలేశాడట, కోపాన్ని వదిలేశాడట, దీనత్వాన్ని కలుగు చేసుకున్నాడట, ఉక్రోషాన్ని వదిలేశాడట. ఒక్క మాట చెప్తే ఆకాశం భూమి కలిగింది అంట. ఒక్క మాట చెప్తే ఇది ఆకాశం భూమి సీలిపోవా, దానిలో మానవుడు పడరా, ఇవన్నీ వదిలేసుకున్నాడట. మహారాజుగా రావాల్సిన వాడు రాజ్యాధికారాన్ని వదిలేశాడట. అన్ని హక్కులతో ఉండవలసిన వాడు అన్ని వదిలేశాడట. అన్ని వదిలేసి చివరాఖరికి ఏం చేశాడట? తన ప్రాణాన్ని వదిలేసి నీ కొరకు నా కొరకు త్యాగం చేశాడంట. ప్రియులారా, చప్పట్లు కూడా ఒకసారి ఏం చేశాడంట? ఏం వదిలేశాడంటే చివరాఖరికి తన ప్రాణాన్ని వదిలేసాడు. మళ్ళా నీ ప్రశాంతత కోసం ఒక స్థలాన్ని నిర్మించడానికి ఆయన పూనుకున్నాడంట. మరి నీ పని ఏంటి? నువ్వు వదిలేసిన విధానం ఏంటి? నువ్వు చేసిన త్యాగం ఏంటి? ఆలోచించి. ఆయన ఎంతగా హింసించబడ్డాడో, ఎంతగా చిత్రహించబడ్డాడో, ఎంతగా అవమానించబడ్డాడో ప్రియులారా, ఇది వారం మనం చెప్పుకుంటానే ఉన్నాం. కానీ ఎన్ని వారాలు చెప్పినా, ఎన్ని నెలలు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా మనం వదులుకోలేక మనం ఏమవుతున్నామంట? అలాగే ఉండిపోతున్నాం. కాబట్టి ఈ దినమైనా నువ్వు ఆలోచించి, ఈ దినమందైనా నువ్వు ఆలోచన చేస్తే ఖచ్చితంగా నువ్వు దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి కళ్ళు మూసుకొని బాగా చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించగలిగితే నువ్వేమో ఎదురయ్యాలో నీకు అర్థమవుతుంది, నువ్వేం వదిలిస్తున్నావో నీకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి దేవుడు మన కొరకు ఏమిచ్చాడు? అన్ని ఇచ్చాడు. ఏం వదిలేయమన్నాడు ఆయన? నీ ప్రాణాన్ని వదిలేయమనలేదు ఆయన, నీ సుఖాన్ని వదిలేయమనలేదు, నీ సంతోషాన్ని వదిలేయమన్నారు, ఇవన్నీ వదిలేయమనలేదు. నిన్నటి అనే దాన్ని వదిలేసి నేడు అనేది ఒకటి ఉంటుంది, రేపు అనే దాని కొరకు ఎదురు చూడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం ఏనాడు కీడు ఆనాడే అని చెప్తున్నాడు. కాబట్టి నిన్నటి ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. అర్థమవుతుంది మీకు? నిన్నటి ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు కాదు నీకులాగా నాకులాగా. అవునా కాదు? నిన్నటి గురించి నువ్వు ఆ రోజు అన్న మాట నేను మర్చిపోతానని మనం అంటాం, ఆయన అన్నాడు ఆ మాట. ఏ రోజుది ఆ రోజు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక కొత్త జీవితాన్ని మొదలెట్టడానికి ఇష్టపడదాం. ప్రియులారా, దేవుడు ఎంతో చక్కగా మనకిచ్చిన అవకాశం. నిజంగా బోయబిల ఈ పేరుంది కూడా ఆమె ఎంతో చక్కగా మరి నా వదిలేసిందంట. 4 కాలాలుగా తీసుకున్నాను ఈ మాటని. 4 కాలాలు తీసుకుంటే, ఒకటి మోయాబు నుంచి యెరూషలేముకు రావటం, అక్కడికి బెత్లెహేముకు రావటం, అక్కడ పొలమని కళ్ళమని ఈ రీతిగా తీసుకొని ఇన్ని సంవత్సరాలు ఇన్నాళ్ళని గడిపోయిందంట ప్రియులారా. మరి నీవు నేను మనందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు పాదాల సన్నిధిలో గడుపుతున్నాం. మన దగ్గర మార్పు కానీ లేకపోతే ఏదైనా తెగింపు కానీ ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోమని ప్రభు పేరును మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, మహోన్నతుడా, మీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ చిత్తాన్ని బట్టి, నీ ఇష్టాన్ని బట్టి నాయన ఈ రీతిగా ప్రభు వాక్యాలు చెప్పుకోవడానికి సహాయం చేశారు నాయన. ఇదిగో నా తండ్రి, చేసిన దాన్ని బట్టే ప్రతిఫలం. మంచి చేస్తే మంచి ప్రతిఫలాలు వస్తాయి నాయన. ఇదిగో నా తండ్రి, చెడు చేస్తే చెడువే తిరిగి వస్తాయి. మేమేం చేస్తున్నాం పరీక్షించుకోవడానికి నాయన, మేమేం వదిలేసుకున్నామో తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం. రూతు నాయన తన సమస్తమును వదులుకుందట. దావీదు శత్రువును వదిలేసాడట. అంతకు మించి తన ప్రాణాన్ని వదిలేసడానికి ఇష్టపడ్డాడట నాయన. ఇదిగో నా తండ్రి, అపోస్తలుడైన పౌలు నాయన తన త్యాగం అద్భుతంగా ఉంది. అన్ని వదిలేశాడు. చివరాఖరికి తన శిరస్సుని కూడా నీ కొరకు వదిలేశాడు. ప్రభా, ఈ లోకంలో శిరస్సుండి మొండం లేకపోతే నాయన శవంతో సమానం నాయన. పరలోకములో ప్రత్యేకమైన దీవెన నాయన అన్ని కలిసి ఉంటాయి. ఆత్మదేవుడా, ఆత్మ నిన్ను ఆరాధించడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. ప్రతిఫలం
జీవ కిరీటం ఉంటుంది నాకు అని సెలవిచ్చారు. అలాగే ప్రభు మీరు అంటున్నారు నాయనాది కూడా తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించారు, ఈ లోకం కోసం ఆయన అన్ని వదిలేసుకొని దీనుడుగా కడదీనుడుగా నాయన దిక్కులేని వాడిగా వచ్చి దౌర్భాగ్య చేతిలో ప్రభు ప్రాణాలు కోల్పోయాం. నా కొరకు మా కొరకు ప్రాణాన్ని వదిలేసాం. నీకు వందనాలు ప్రభు. ఇప్పుడు మేము వదిలేయాలి, ఏం వదిలేయాలి, మేమేం వదిలేయాలో ఆలోచన చేసుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం ప్రభు. నీ కొరకు జీవించే మా దాని తెలివి జ్ఞానము వివేకమును వదిలేసుకోగలిగిన తత్వమును మనశ్శాంతిని నాయన నిగ్రహ శక్తిని దయచేయమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.